మిగతా 2-3 ఛానల్ ఎవరు అనుకూలంగా పనిచేస్తే మనకు తెలియదు. రాష్ట్రంలో మీడియా నెట్ట నిలువ చీలిపోయింది అది. ఈ మీడియాలో వస్తే వాళ్ళ వ్యూహం, ఆ 2-3 మీడియాలో వస్తే మీ వ్యూహం. దాని కాదనేది కూడా మీరు ఒప్పుకోవచ్చు. డైరెక్ట్ గా వాళ్ళు వానరీలు కాదు. కాబట్టి పాయింట్ ఏంటంటే ముందస్తు హెచ్చరికలు వాళ్ళు చేస్తారు, తుఫాన్ హెచ్చరికలు వీళ్ళు చేస్తా ఉంటారు. కాబట్టి నేను అనుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీని వీరు ఒక రకంగా ఇరుకుని పెడుతున్నారు. ఈ ముఖ్యంగా 2-3 వారం రోజులుగా వర్మ గారు 2-3 ఛానల్స్ అయితే ఇదే డిబేట్. ఎవరో కాపాడుతున్నారు. తెలుగుదేశం నాయకుడు, ఆయన పేరు చెప్పడం నాకు మీకేం అభ్యంతరం, మాణిక్య వరప్రసాద్ గారు ఒక ఛానల్లో కూర్చొని ఒక ఇద్దరు కాపాడుతున్నారంట ఢిల్లీలో జగన్ గారిని. ఎవరు ఇద్దరు అంటే జగన్ గారు మోడీ గారికి దగ్గరగా ఉండేవాళ్ళట. ఇంకా మీరే ఆరోపణ చేసేస్తున్నారు కదా. అంటే పాయింట్ ఏంటంటే బీజేపీ వాళ్ళు ఏదో ట్రయల్ చేయబోతారని ముందే కాషన్. పొరపాటుని మీరు ఈడీ గాని రాకపోతే బీజేపీ దీని వెనకాల ఉంది అని చెప్పి ఇంకొక 1 year తర్వాత విడిపోవడానికి 2 ఏళ్ళ ముందే తెలుగుదేశం ప్లాన్ చేస్తూ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఆషామాషిగా ఉండదు కదా. రేపు 2 ఏళ్ళ తర్వాత ఇడిపోదలుచుకుంటే ఇది పాయింట్స్. ఈడీ రాలేదు, ఇంటర్వ్యూలో ఇవన్నీ వస్తాయి. జూపుడు గారు ఏదో చెప్తున్నారు, వెళ్తున్నారు, ప్రయోజనం లేదు. ఓకే, ఒక్క నిమిషం. జూపుడు గారు ఏదో చెప్తున్నారు సార్. ఇది నేను పెద్దలో మన గాది వెంకటేశ్వరరావు గారికి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో, అది ఎవరు హెడెడ్ బై డిప్యూటీ సీఎం గారే కదా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అంటే, అవునా? అది కూడా ఏమన్నా వేరే వాళ్ళకి ఇచ్చారా సార్? చెప్పండి. ఆయనే కదా. నేను నిన్న నా క్లాస్మేట్స్, తర్వాత నా సీనియర్స్, నా బ్యాచ్ మేట్స్ కొంతమంది ఉంటే, నేను మా ప్రకాశం జిల్లాలో ఒంగోలులో వాళ్ళు ఏదో భోజనానికి టిఫిన్ పిలిస్తే వెళ్ళాను సార్. ఒక విచిత్రమైన సంఘటన చెప్తున్నా. డిపార్ట్మెంట్ ఏమో పవన్ కళ్యాణ్ గారిది. ప్రమోషన్ వచ్చిన వ్యక్తి పోస్టింగ్ ప్లేస్ వచ్చిన తర్వాత అక్కడ చేరాలంటే లోకల్ ఎమ్మెల్యే, లోకల్ మినిస్టర్ ఇద్దరు లెటర్లు కావాలా, తీసుకొచ్చుకో వీలైతే, లేకపోతే కష్టం. ఇది మనం ఇప్పుడు కరప్షన్ గురించి, రాజకీయ నాయకుల గురించి మాట్లాడాం కదా. రాజకీయ నాయకుడే, మీ పార్టీ అధినాయకుడే నాయకత్వం వహిస్తున్న డిపార్ట్మెంట్ లో లోకల్ ఎమ్మెల్యే, లోకల్ మంత్రి దగ్గర నుంచి లెటర్లు తెచ్చుకుంటే పోస్టింగ్ అండి. దీన్ని ఎట్లా మనం సార్ రాజకీయ నాయకుడు పక్కన పెడదాం, ఏది మీరు మేము అందరం, దీపక్ రెడ్డి గారు మనం అందరం ఉన్నాం కాబట్టి దీన్ని పక్కన పెట్టి, అసలు అవినీతి, కరప్షన్ ఈజ్ ఆల్వేస్ ఏ డిగ్రీ ఆఫ్ డిఫరెన్స్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది మనందరం కరప్షన్ తీసేయాలనే చూస్తాం. పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన చెగువేర దగ్గర నుంచి, తరిమల నాగిరెడ్డి దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఆయన మన అదే దక్షిణ భారత్ వెళ్ళి, చెన్నై వెళ్ళి ఏదో మాట్లాడాడు కదా. ఇవన్నీ దాకా కరప్షన్ తప్ప అన్ని మాట్లాడుతూ ఉన్నాడు. సరే, వాట్ ఈస్ ది అంటే ఒక రైట్ వర్డ్స్ ని మనం ప్రాక్టికల్ గా మనం చూపించగలిగితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది కదా. నో డౌట్ గాదే గారు కనుక ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ కరప్షన్ అనేది పోవాలి. అసలు రాజకీయ నాయకులు మనం సర్వీస్ చేయడం కోసం కదా వచ్చింది. మనం వచ్చినప్పటి నుంచి సంపాదనలోకి వెళ్ళిపోయి మళ్ళీ ఇంకోటి గెలిచిన కాడి నుంచి ఈ కేసు చుట్టూ తిరిగే ఈ వాతావరణం ఏంటని నిజంగా అతను ఆవేదనని నేను అర్థం చేసుకున్నాను. నేను ఆయన సపోర్ట్ చేస్తాను, యాక్సెప్ట్ చేస్తాను. సార్, మన నాయకుడే, ఏది మార్పు కోసం ఇచ్చిన నాయకుడే డిపార్ట్మెంట్ వదిలేసి లెటర్లు తెచ్చుకుంటే పోస్టింగ్ అడుగుతున్నారు సార్. వాళ్ళు లెటర్ డబ్బులు లేకుండా ఎవరు మంత్రి కానీ, లోకల్ ఎమ్మెల్యే కానీ, వితౌట్ గివింగ్ ఎనీ మనీ ఆర్ బ్రైబ్. నేను స్ట్రెస్ చెప్తున్నాను. డోంట్ యు నో దిస్? సీరియస్ గా మాట్లాడదామన్నారు కదా మీరు. తెలుసు కదా, మనకి అందరికీ తెలుసు. మనం ఎక్కడ మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరిని మొత్తుకోవాలి? ఎస్, దిస్ ఈజ్ నాట్ ది ప్లాట్ఫామ్. వర్మ గారి టయాన్ని మనం సపరేట్ గా ఆయన అవినీతి మీద ఒక డిబేట్, ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, లేకపోతే ఒకటి ఇంపార్టెంట్ మేధావులతో, లేకపోతే ప్రజలతో, కన్సర్న్ పీపుల్ తో పెడితే అందరం వచ్చి కుమ్మి అవతల పడేద్దామండి కరప్షన్. మీరు అలవాటు పడ్డవాళ్ళు కాదు, మేము అలవాటు పడ్డవాళ్ళు. దీపక్ రెడ్డి గారు కూడా నాకు తెలిసి కొద్దిగా తక్కువ అనుకుంటాను. అంటే అంటే ఆయన సిస్టమ్ లో ఉన్నాడు కాబట్టి తక్కువ అనుకోవడం ఏంటి, లేదనాలి కానీ సార్ సిస్టమ్ లో ఉన్నారు కాబట్టి సార్, అంతకన్నా నాకు వేరే అభిప్రాయం లేదండి. సరే చెప్తున్నాను, ఐ హ్యావ్ డ్యూ రెస్పెక్ట్ ఆన్ హిమ్. సో మాట్లాడదాం. బట్ ఇది మనం గొంగళలో ఉండే అన్నం తింటున్నాం సార్. తెలియనట్టు మాట్లాడతాం ఏంటి? ఓకే, మనం చేసుకోవాలా కాదు? ఎస్, కమింగ్ టు ద పాయింట్. ఓకే, పురుషోత్తమ రెడ్డి గారు చెప్పినట్టుగా ఒకవేళ మేము అసలు ఢిల్లీకి వెళ్తామో లేదో మాకు తెలీదు. ఒకవేళ వెళ్తే మేము ఎందుకు వెళ్తామో కూడా ఇంకా మాకు అది కాలేదు.